హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియా. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో కార్డ్స్ షఫల్ చేసేంతసేపు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రిజనేట్ అవుతుంది. సో, ఈ రీడింగ్ చూస్తున్నారు, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెసొనేట్ అవుతుంది. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ మీ జాబ్ కోసమైనా, మ్యారేజ్ కోసమైనా, ఫ్యూచర్ గైడెన్స్ కోసమైనా, మీ రిలేషన్షిప్ కోసమైనా, మీ లవ్ కోసమైనా, ఈవెన్ మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ప్రెజెంట్ ఎట్లా ఉన్నారు, ఏంటి, ఎప్పుడు థర్డ్ పార్టీ తన లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది. సో, ఇట్లా మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన నాకు ఉంటుంది. ఓకే. సో, ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. సో, తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఇంకొకరికి కూడా హెల్ప్ అవుతుంది మీ ద్వారా. పర్సన్ నేమ్ తలుచుకుంటూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ పర్సన్స్ అట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ద లవర్స్ చూడండి, లవర్స్ కార్డ్. వాళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి మీరంటే చాలా ప్రేమ ఉందండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, జస్టిస్, ఫూల్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, జడ్జ్మెంట్, 6 ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ వ్యాండ్స్. సో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి చాలా వరకు ట్రై చేశారు, చాలా ప్రయత్నించారు. సో, మేబీ వర్క్లో బిజీగా ఉంటే మిమ్మల్ని మర్చిపోతారు అని ఇట్లా మీ పర్సన్ మేబీ మీకు మీ పర్సన్కి మధ్య ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఒకరు ఎక్కువ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ పర్సన్ ఉండొచ్చు, ఒకళ్ళు అంతగా వెల్ సెటిల్డ్ పర్సన్ కాకపోయి ఉండొచ్చు. మనీ పరంగా మీ ఇద్దరి మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ ఏంటంటే మోస్ట్లీ ఈ వర్క్లో కానీ మేబీ జాబ్ చేసే వాళ్ళైతే జాబ్లో కావచ్చు, లేదంటే ఏదైనా ఈ పర్సన్ బిజినెస్ చేస్తున్నారా, లేదంటే ఈ పర్సన్ సో సంథింగ్ ఏదైనా సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి, ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేశారు. జాబ్ కోసం మీకు దూరం అయ్యారు, లేకపోతే మనీ కోసం మీకు దూరం అయ్యారు, కెరియర్ సెటిల్మెంట్లో మీకు దూరం అయ్యారు. సో, వాళ్ళు అడిగిన డబ్బులు మీరు ఇవ్వలేదు అని చెప్పి ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు.
అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చూడండి. మేబీ కొంతమంది సిచ్యువేషన్లో మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, ఒకే దగ్గర ఇద్దరు సేమ్ వర్క్ ప్లేస్లో, లేకపోతే ఇద్దరు ఒకే జాబ్కి వెళ్తున్నప్పుడు ఇద్దరు పరిచయం అవ్వడం కానీ, లేకపోతే ఒకళ్ళు పైన ఫ్లోరు, ఇంకొకళ్ళు కింద ఫ్లోరు. సో అట్లా ఇద్దరు ఎవరు జాబ్స్కి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒకరినొకరు చూసుకోవడం కానీ, అట్లాంటిది ఏదైనా మీ ఇద్దరి మధ్య జరిగి ఉండొచ్చు. ఈ పర్సన్ అయితే మీతో టీమ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇదైతే మీ పర్సన్ గ్రోత్ కావాలని కోరుకుంటున్నారు. నాకు తెలిసి మీరు మీ పర్సన్కి థర్డ్ పార్టీనా, మీరు మీ పర్సన్కి థర్డ్ పార్టీనా, ఏదో మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఫర్ షూర్గా కనిపిస్తుంది. మేబీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనే డెసిషన్ తీసుకున్నారు. బట్ ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది, ఫర్ షూర్గా ప్రేమ ఉంది. కానీ ఈ పర్సన్ కొంతవరకు మేబీ మీ గురించి వాళ్ళ ఫ్యామిలీలో తెలియడం కానీ, లేకపోతే వాళ్ళ గురించి మీ ఫ్యామిలీలో తెలియడం కానీ, సో సంథింగ్ ఏదో జరిగింది. అప్పటి నుంచి ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు మీ పర్సన్కి మీరే చెప్పడం కానీ, సో ఎలాగైనా తెలియడం కానీ, సో త్రూ కొలీగ్స్ ద్వారా అయినా తెలియడం కానీ, ఇక్కడ సిచ్యువేషన్ ఏదో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది కానీ ఇక్కడ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికైతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మూవ్ ఆన్ అవ్వడానికైతే ఈ పర్సన్ ట్రై చేశారు. అందుకే ఈ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది. మేబీ కొంతమంది సిచ్యువేషన్లో మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి విత్ లవర్స్ కార్డ్. న్యూ పర్సన్, నాకు తెలిసి మీ పర్సన్ అట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీ లైఫ్లోకి తను కాకుండా తనకన్నా ఎక్కువ ప్రేమ చూపించే వాళ్ళు మీ లైఫ్లోకి ఎవరో వచ్చారు. మేబీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉన్నవాళ్ళు కావచ్చు, సోల్మేట్ కనెక్షన్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరో వచ్చారు మీ లైఫ్లోకి, ఎవరో వచ్చారు. అందుకే మీరు ఈ పర్సన్కి అంత ఇంపార్టెన్స్ కానీ అంత ప్రయారిటీ కానీ మీరు ఇవ్వట్లేదు. ముందు ఆ పర్సన్ విషయంలో కేరింగ్ చూపించేవాళ్ళు, వాళ్ళు లేకపోతే ఎమోషనల్గా మీరు ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు, సఫర్ అయ్యేవాళ్ళు. బట్ రైట్ నౌ మీరు అంత ఎమోషన్స్ కానీ అంత ఫీలింగ్స్ కానీ ఆ పర్సన్ విషయంలో మీరు చూపించట్లేదు. అంత అట్రాక్షన్గా కానీ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నీ ఆ పర్సన్తో చెప్పేవాళ్ళు. బట్ రైట్ నౌ మీరు అదంతా ఏం చెప్పట్లేదు. ఆ పర్సన్ విషయంలో అసలు మీకు ఇష్టం ఉన్నట్టుగా కూడా మీరు బిహేవ్ చేయట్లేదు. ఒకవేళ ఆ పర్సన్ మీకు ట్రై చేస్తున్నా కూడా మీ సైడ్ నుంచి మాత్రం ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ మీ పర్సన్కి రావట్లేదు. సో కాబట్టి మీ లైఫ్లోకి ఇంకెవరో పర్సన్ వచ్చుంటారని ఎట్ ప్రెసెంట్ వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు. మీ లైఫ్లోకి ఇంకెవరో వచ్చారు. మేబీ వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండుంటారు. అందుకే ఈ పర్సన్తో మీరు మాట్లాడట్లేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే మీలో ఇంతకుముందు ఎమోషన్స్ ఎక్కువ కనిపించేది మీ పర్సన్కి. ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ వాళ్ళంటే మీరు చాలా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళు వద్దు అన్నా సరే మీరు వాళ్ళ వెంటపడి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళ ప్రేమ కావాలి అని కోరుకునేవాళ్ళు. మీరే కాల్స్ చేసేవాళ్ళు, మీరే మెసేజ్ చేసేవాళ్ళు. అట్ ప్రెజెంట్ మీరు ఆ పర్సన్ విషయంలో ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోవట్లేదు. మీ సైడ్ నుంచి కాల్స్ వెళ్ళట్లేదు, మీ సైడ్ నుంచి మెసేజెస్ వెళ్ళట్లేదు, మీ సైడ్ నుంచి ఏమీ కనిపించట్లేదు. అందుకే మేబీ ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకులే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను కూడా ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వడం, నేను కూడా మూవ్ ఆన్ అయిపోదామని ఈ పర్సన్, అందుకే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ఈ పర్సన్ ట్రై చేశారు. బాటమ్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ అందుకే అది వచ్చింది, మూవ్ ఆన్ ఎనర్జీ. సో ఈ పర్సన్కి ప్రేమ ఉందండి మీరంటే ఫర్ షూర్గా. బట్ ఆ పర్సన్ ప్రేమని మీరు గుర్తించట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లోకి వేరే వాళ్ళు వచ్చి ఉంటారు. అందుకే మీరు ముందంతా ప్రేమ చూపించట్లేదు, ముందంతా ఎమోషన్స్ చూపించట్లేదు ఆ పర్సన్ విషయంలో. ఇప్పుడు మీరు వాళ్ళ కోసం అట్లీస్ట్ ప్రాధేయపడట్లేదు, అడగట్లేదు. ఏమైంది నీకు, ఎందుకు నాతో మాట్లాడట్లేదు, నేనంటే ఇష్టం లేదా, నేనంటే ప్రేమ లేదా, నేను వద్దా నీకు అని కూడా మీరు అడగట్లేదు. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చూడండి. మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు, మీరు మీ మనీ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ మీరు చాలా ప్రాక్టికల్ పర్సన్ అయిపోయారు. సో మనీ ఈజ్ ద లైఫ్, ప్రాపర్టీ ఈజ్ ద లైఫ్, లేకపోతే జాబ్ ఈజ్ ద లైఫ్ అనే సిచ్యువేషన్లో మీరు కనిపిస్తున్నారు.
సో, మీ లైఫ్‌లో మీరెలా కనిపిస్తున్నారంటే, ఆ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు కన్నా ఎట్ ప్రెజెంట్ చాలా బిందాస్‌గా కనిపిస్తున్నారు. సో, ఎట్లాంటి బాధ కానీ, ఎలాంటి ఎమోషన్ కానీ క్యారీ చేయకుండా, మీ లైఫ్‌లో, మీ కెరియర్‌లో మీరు ముందుకు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. మంచి కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఎమోషన్స్‌ని పక్కన పెట్టేసి, ఫీలింగ్స్‌ని పక్కన పెట్టేసి, ప్రేమని పక్కన పెట్టేసి, మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ రైట్ నౌ మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ మీ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మనీ ఉంటే చాలు. లవ్, ఎమోషన్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ ప్రయారిటీ వచ్చేసి మీ కెరియర్, మీ మనీ, మీ జాబ్ ఇది తప్ప లవ్ కానీ, రిలేషన్ కానీ లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. 6 ఆఫ్ స్వర్డ్స్. మీరు కూడా మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండుండొచ్చు కానీ, మీకు ఆ పర్సన్‌కి మధ్య ఉన్న బాండింగ్ వల్ల ఆ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ, బట్ మీరు ఆ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పర్సన్‌కి వీలైనంతగా మీరు దూరం జరగాలి అనే డెసిషన్ తీసుకున్నారు. బికాజ్ తను మీ విషయంలో అవాయిడ్ చేశారు ఆర్ మీ నుంచి ఎస్కేప్ అయ్యారు. మిమ్మల్ని బాధ పెట్టారు ఆర్ మీరు మిమ్మల్ని హర్ట్ చేశారు ఈ పర్సన్. దానివల్ల ఏంటంటే ఆ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు మీరు అని వాళ్ళు అనుకుంటున్నారు. మూవ్ ఆన్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. 8 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ వ్యాన్స్. ఇప్పుడేంటంటే మీరు ఆ పర్సన్‌తో మూవ్ ఆన్ అవుతున్నారు కానీ, మీరు ఆ పర్సన్‌తో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ చేస్తున్నారండి. ఏదో మీకిష్టమైనప్పుడు వచ్చి, లేకపోతే ఆ పర్సన్‌ని మర్చిపోలేనప్పుడు గానీ, మీకిష్టమైనప్పుడు కానీ, మీరొచ్చి ఆ పర్సన్‌తో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ, హాయ్ ఎలా ఉన్నావు? ఏంటి? అనే టైప్‌లో మీరు పలకరించేసి, మళ్ళీ మీరు బ్యాక్ అయిపోతున్నారు. ఆన్ అండ్ ఆఫ్ మీ ఇద్దరి మధ్య జరుగుతోంది. నైట్ ఆఫ్ వ్యాన్స్ అదే చెప్తుంది. సో, ఆ పర్సన్ అంటే మీకు ఇష్టముంది. మీకు ఇష్టముంది అని వాళ్ళకర్థమవుతుంది. బట్ ఎట్ ప్రెజెంట్ మీరు ఆ పర్సన్‌కి అట్రాక్ట్ అవుతున్నారా? లేదు అంటే ఆ పర్సన్ అంటే ప్రేమ ఉందా? లేకపోతే జాలి ఉందా? ఏమో ఏమైపోతాడో ఏమో! లేకపోతే ఏమైపోతుందో ఏమో అనే టైప్‌లో ఆ పర్సన్ విషయంలో మీరు సో, సంథింగ్ లైక్ కన్‌ఫ్యూషన్ కానీ, జగ్లింగ్ ఎనర్జీలో కానీ ఉంటూ ఆ పర్సన్‌కి ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడు రైట్ నౌ మీకు ఆ పర్సన్ విషయంలో ప్రేమ ఉందా? లేదా? అనేది ఆ పర్సన్‌కి ఐడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో వస్తున్నారు, కనిపిస్తున్నారు, హాయ్ చెప్తున్నారు, బాయ్ చెప్తున్నారు, వెళ్తున్నారు తప్ప సో, ఇష్టంగా కానీ, ప్రేమగా కానీ మాట్లాడట్లేదు. ఎందుకు నువ్వు నన్ను అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని మీరు క్వెషన్ చేయట్లేదు. నేను కావాలా నీకు అని మీరు అడగట్లేదు. ఎంతసేపటికి హాయ్ చెప్తున్నారు, మళ్ళీ బాయ్ చెప్తున్నారు. నాకు నువ్వు అవసరమే లేదు, నాకు నువ్వు ఇష్టమే లేదంటున్నారు. మళ్ళీ ఆ పర్సన్ లైఫ్‌లోకెళ్తున్నారు. అంటే ఫ్రెండ్లీగా ఉండాలని ఎళ్తున్నారా? లేకపోతే ఏంటి అనేది వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. మరి ఇది ఎవరి ఎనర్జీనో, ఎవరి పర్సన్ ఎనర్జీనో, మరి ఎవరి కోసమో నాకైతే తెలీదు కానీ, ఇది ఈరోజు ఈ రీడింగ్ అయితే కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది. జస్టిస్. సో, ఈ పర్సన్ మీ రిలేషన్ విషయంలో ఎట్ ప్రెజెంట్ అయితే జస్టిస్ చేయాలనుకుంటున్నారు. న్యాయం చేయాలనుకుంటున్నారు. వాళ్ళ సైడ్ నుంచయితే వాళ్ళు ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. జస్టిస్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు టైం ఇవ్వాలనుకుంటున్నారు. ఎమోషన్ ఇవ్వాలనుకుంటున్నారు. బట్ అది ఇప్పుడు మీరు ఆ పర్సన్ టైం ఇచ్చినా మీరు తీసుకునే సిట్యుయేషన్‌లో లేరు. మీరు తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే పాస్ట్‌లో తను చేసింది మీ మనసులో ఉండిపోయింది కాబట్టి. వాళ్ళని ట్రస్ట్ చేసి మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతే, మళ్ళీ వాళ్ళు అట్లాగే నన్ను మోసం చేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనే టైప్‌లో మీరు ఈ పర్సన్‌కి వెళ్తున్నారు. ఆ పర్సన్ బ్యాలెన్స్ చేయడానికి వచ్చేసరికి మీరు బై బై చెప్పేస్తున్నారు. మీకు ఆ పర్సన్ అంటే ఇంట్రెస్ట్ ఉందండి. ప్రేమ ఉంది. కానీ మీ ప్రేమ బయట పడట్లేదు. దాచిపెడుతున్నారు. ఆ పర్సన్ జస్టిస్ చేయాలి అనుకునేసరికి మీకు ఆ పర్సన్ మీ విషయంలో ఎమోషన్స్ సమ్‌టైమ్స్ ఈ పర్సన్ విషయంలో మీరు ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు కానీ,
లవబుల్‌గా ఫీల్ అవుతున్నారు కానీ, కంప్లీట్‌గా ఈ పర్సన్‌ని మీరు ఇప్పుడు అట్ ప్రెజెంట్ ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఆ లవ్ ఫస్ట్‌లో ఉన్న లవ్వు ఫస్ట్‌లో ఉన్న ఆ ఫీలింగు అంటే పర్సన్ ఎట్లాగైనా నాకు కావాలి అనే ఆ క్రేజ్ కానీ కనిపించట్లేదు. ఎందుకో మీరు కొంతవరకు విత్‌డ్రా అవుతున్న ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆహ్, మీరు మీ ప్యాషన్స్ మీద మీరెక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరు మీ ఇంట్రెస్ట్‌ల మీద కానీ, మీ ప్యాషన్‌ల మీద కానీ, సో, ఇప్పటిదాకా మీరు ఏం చేయాలనుకోని అది చేయలేకపోయారో, దాని మీద మీరెక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఫుల్ ఎనర్జీ. బట్ మీ పర్సన్‌కైతే మీతో న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది. అట్ ద సేమ్ టైమ్ మీరెలా ఆ పర్సన్ లైఫ్‌లో ఇంకొకరున్నారు అని ఉండుంటారు అని మీరెలా డౌట్ పడుతున్నారో, మీరు కూడా ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి, మీ లైఫ్‌లోకి కూడా వేరే పర్సన్ ఎవరో వచ్చుంటారు. అందుకే మీరు ఈ పర్సన్‌కి అంత ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇవ్వట్లేదు అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. కానీ తను చేసిన మిస్టేక్స్ వల్లే మీరు తనకి నమ్మలేక ట్రస్ట్ ఇష్యూస్ వల్ల మీరిట్లా చేస్తున్నారు అనేది వాళ్ళకర్థం కావట్లేదు. బట్ ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనైతే అనుకుంటున్నారు. ఫుల్ ఎనర్జీ. ఈ పర్సన్ మీ విషయంలో చాలా కేర్‌లెస్‌గా బిహేవ్ చేశారండి. రెక్లెస్‌గా బిహేవ్ చేశారు. కేర్‌లెస్‌గా బిహేవ్ చేశారు. చాలా స్టూపిడ్‌గా బిహేవ్ చేశారు. వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడడం, వాళ్ళకి నచ్చనప్పుడు మీకు దూరంగా వెళ్ళిపోవడం. ఏదో మీరెప్పుడో మెసేజ్ చేస్తే ఇంకెప్పుడో రిప్లై ఇవ్వడం కానీ, టోటలీ మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ నాకు తెలిసి ఈ పర్సన్ అంచెలంచెలుగా రోజు రోజుకి బ్రేక్ చేస్తూ వచ్చారు. నమ్మకం పెట్టుకున్నారు మీరు చాలా. బట్ ఆ నమ్మకం ఆ పర్సన్ నిలబెట్టుకోలేకపోయారు. బట్ ఇప్పుడైతే ఈ పర్సన్ మీ విషయంలో ఆహ్, న్యూ బిగినింగ్స్ చేయాలనైతే అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, పాస్ట్‌లో ఉన్న మీకు, ఎట్ ప్రెజెంట్ ఉన్న మీకు చాలా తేడా ఉంది. అసలు అప్పుడు మీరు ఆ పర్సన్ విషయంలో ఇంట్రెస్ట్ చూపిచ్చిన మనిషేనా ఇప్పుడు నేను చూస్తుంది. ఎట్ ప్రెజెంట్ మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ మీరు మీ బ్యూటీని కూడా ఎన్హాన్స్ చేసుకుంటున్నారు. అప్పట్లో మీరు కొంచెం పొగిడితే కూడా ఆ పర్సన్ మీ విషయంలో ఈజీగా ఫ్లర్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. పాస్ట్‌లో చూసిన మీకు అండ్ ఎట్ ప్రెజెంట్ చూస్తున్న మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. పాస్ట్‌లో ఏం చెప్పినా ఇన్నోసెంట్‌లాగా, ఇమ్మెచ్యూరిటీతో అన్నీ నమ్మేసేవాళ్ళు బ్లైండ్‌గా. బట్ ఎట్ ప్రెజెంట్ ఆ పర్సన్ ఏం చెప్పినా నమ్మే సిట్యుయేషన్‌లో అయితే మీరు లేరు. ఆ పర్సన్‌ని నమ్మాలి అనైతే మీరు కూడా అనుకోవట్లేదు. అప్పుడంటే ఇమ్మెచ్యూరిటీ వల్ల మేబీ ఆ పర్సన్‌ని ట్రస్ట్ చేసుండొచ్చు. రైట్ నౌ ఆ పర్సన్ విషయంలో మీరు ఆ ట్రస్ట్ కూడా చెయ్యలేరు అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్ పాస్ట్‌కి, ఇప్పటికి మీరు చాలా తేడా ఉంది. జడ్జ్‌మెంట్ ఎలా అర్థం చేసుకోవాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదండి. ఒక డెసిషన్ అయితే మీ పర్సన్ మీ విషయంలో తీసుకోలేకపోతున్నారు. కాసేపేమో ఇష్టం లేనట్టుగా మాట్లాడతారు. కాసేపేమో మీరేమో వద్దు అంటారు. మళ్ళీ మీరే ఎళ్లి పలకరిస్తారు. ఇష్టం లేదంటారు. ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. మళ్ళీ ఇష్టం లేదని చెప్తారు. సో, ఏంటి లేదు అంటే పర్సన్ విషయంలో వాళ్ళ క్యారెక్టర్‌ని మీరు నమ్మట్లేదు. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీకు, మీ పర్సన్‌కి మధ్య. ట్రస్ట్ ఇష్యూస్ ఎప్పుడు రైజ్ అవుతాయి? ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. అది బయట పడలేక, బయటికి చెప్పుకోలేక, లేదు అంటే సొసైటీని ట్రస్ట్ చేయలేక, మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ట్రస్ట్ ఇష్యూస్ మేబీ మీకు, మీ పర్సన్‌కి మధ్య ఆహ్,
థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండుండొచ్చు. ఉండొచ్చు ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది కావచ్చు. ఉండుండొచ్చు కొంతమంది లైఫ్‌లో. కొంతమంది లైఫ్‌లో ఏంటంటే అనుమానంతో ఈ పర్సన్ ఇంక ఇంతే. ఇంక జీవితంలో ఈ పర్సన్ మారరు అనే ఒపీనియన్‌కైనా వచ్చుండాలి. మేబీ మీరు కూడా ఆ పర్సన్ మీ విషయంలో జీవితంలో మారరు అనే ఒపీనియన్‌కి వచ్చుండాలి. బట్ హోప్ అయితే ఉంది మీరు. అందుకోసమే ఈ రీడింగ్ చూడడానికే వచ్చారు. వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవడానికి వచ్చారు. మీ మనసులో ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది కానీ మీరు బయటపడట్లేదు. బట్ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ సక్సెస్ చేసుకోవాలనే అనుకుంటున్నారు. మీ సక్సెస్‌ని, మీ అచీవ్‌మెంట్‌ని, మీ ప్రౌడ్‌నెస్‌ని ఏదో తన మీద గెలిచి, తన గురించి నిజం తెలుసుకొని, తన మీద గెలిచి మీరు ఆనందపడిపోతున్నారని మీ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ మీరు లైఫ్‌లో సక్సెస్ సాధిస్తున్నారు. కెరియర్‌లో ముందుకు వెళ్తున్నారు. మీరు అనుకున్నది సాధిస్తున్నారు. దానివల్ల మీరు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. అట్ ప్రెజెంట్ మీరు ఈగోకి వెళ్తున్నారు. ఇంతకుముందు మీలో ఈగో చూడలేదు మీ పర్సన్. బట్ ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీలో ఈగో చూస్తున్నారు. అండ్ 3 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. బట్ మీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీరంటే ఇష్టం ఉంది. మీరంటే ప్రేమ ఉంది. కానీ మీ విషయంలో ఇంకా ఇది ఇలాగే వెళ్ళాలి, ఇది అలాగే వెళ్ళాలి, ఇది ముందుకి ఇలాగే వెళ్ళాలి అనేదైతే మీ పర్సన్‌లో నాకేం కనిపించట్లేదు. బట్ మీరు మీ లైఫ్‌లో సక్సెస్ సాధిస్తున్నారు. బట్ ఆ పర్సన్ తన లైఫ్‌లో డౌన్‌ఫాల్ అవుతున్నారు. మీరు ముందుకెళ్ళినట్టుగా ఆ పర్సన్ తన లైఫ్‌లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ప్రాబ్లమ్ అది. సో చూద్దాం ఎలాంటి మెసేజెస్ వస్తాయో మీ పర్సన్ నుంచి. ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్‌లో మీకు ఒక 6 డేస్‌లో యూనియన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేజర్‌గా ఈరోజు వచ్చిన రాశులు వచ్చేసి మేజర్‌గా అయితే మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. చాలా చాలా ఎక్కువ మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున, తుల, కుంభ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు మీ పర్సన్‌లో. చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు. ఐ లవ్ యూ యాజ్ యూ ఆర్. చూడండి లవర్స్ కార్డ్ వచ్చింది. నువ్వు ఎలా ఉంటే అలానే నాకు ఇష్టం. నీలో నేను ఎలాంటి చేంజెస్ కానీ ఎలాంటి మార్పులు కానీ నేను కోరుకోలేదు. నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఇష్టపడ్డానో ఎలా ప్రేమించానో అలాగే నువ్వు నాకు ఇష్టం. నా కోసం నువ్వు నీ ఇష్టాలని, నీ అభిప్రాయాలని, నీ కోరికల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉంటే నాకు అలాగే ఇష్టం. ఏదో నువ్వు అందంగా ఉంటే నాకు ఇష్టం, లేకపోతే నువ్వు అందంగా లేకపోతే నాకు ఇష్టం లేదు, నువ్వు మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ తీసి నాకు పంపిస్తే నాకు ఇష్టం, అట్లా ఏం లేదు. నువ్వు ఎలా ఉంటే నాకు అలాగే ఇష్టం అని మీ పర్సన్ చెప్తున్నారు. ఐ ఫీల్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు, మీ జంట చాలా బాగుంటుంది అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఐ కాంట్ సీ యూ క్రయింగ్. నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను అని చెప్తున్నారు.
ఎమోషన్స్ అయితే మీ పర్సన్‌లో చాలా ఎక్కువే కనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ ఆఫర్ యూ ఎ బెటర్ రిలేషన్‌షిప్. సో, మీ పర్సన్ మీకు మేబీ బెటర్ రిలేషన్‌షిప్ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. మేబీ మీ లైఫ్‌లో అట్ ప్రెజెంట్ మీరు హ్యాపీగా లేరేమో, అది మీ పర్సన్‌కి తెలుసేమో, ఐ డోంట్ నో. బట్ మీ పర్సన్ మీకు బెటర్ రిలేషన్‌షిప్ ఆఫర్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఐ డోంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్. కొంతమంది విషయానికొచ్చేసరికి మీ పర్సన్ మిమ్మల్ని నమ్మలేను అని చెప్తున్నారు. ఎందుకో అది మీకే తెలిసుంటుంది. ఐ అపాలజైజ్ ఫర్ వాట్ ఎవర్ రాంగ్ ఐ డిడ్ ఫర్ యూ. సో, మీ పర్సన్ మెసేజ్ ఏంటి? సో, తను మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. మీ విషయంలో తను చేసిన తప్పులకి సారీ చెప్పాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఐ అపాలజైజ్ ఫర్ వాట్ ఎవర్ రాంగ్. తను మీ విషయంలో చేసిన తప్పుకి సారీ చెప్పాలి అనుకుంటున్నారు. ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎనీమోర్. కొంతమంది మీ విషయంలో ఆ పర్సన్ మీరేమైపోయినా వాళ్ళకి అవసరం లేదంట. ఇంకా నువ్వు ఏమైనా అయిపో, ఎటైనా వెళ్ళు, నాకు అవసరం లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ స్టిల్ ఐ బ్లేమ్డ్ యూ. సో, నా తప్పైనా నేను నిన్నే బ్లేమ్ చేశాను అని చెప్తున్నారు కొంతమంది పర్సన్స్. మై వరల్డ్ రోమ్ అరౌండ్ యూ. సో, నా ప్రపంచం నీ చుట్టూనా తిరుగుతుంది అని మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రేటింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.